హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చికెన్ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ముందుగా కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా కలిపేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్ చేసుకుంటే బెటర్ అండి, ఇంకా చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. ఈ విధంగా వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఉంచేసి చికెన్ని బాగా కడిగేసి అందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చుట్టూ మనం ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపాక మీరు తగినంత కారం, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం రెడ్ చిల్లీ వేసాను. మీరు ఎక్కువ కారం తినాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు, చాలా సింపుల్ అండి. చూస్తూ ఉండండి, మీరే మీకు తెలిసిపోతుంది. చూసారు కదా, అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు, అదే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కాస్త కొత్తిమీర పుదీనా అందులోనే వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే కొంచెం కొబ్బరి పొడి వేసాను. మీరు కూడా కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొబ్బరి పొడి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. బిగినర్స్ అయినా పర్వాలేదండి, ఎవరికి ఉంటే రాని వాళ్ళైనా, ఎవరు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో. సో అంత చాలా బాగుంటుంది. కొంచెం నేను ఇక్కడ బిర్యానీ చికెన్ మసాలా వేసాను, మీరు కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చికెన్ కర్రీ రెడీ. అసలు చూస్తుంటేనే వావ్ అనిపిస్తుందండి, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. చూసారు కదా, ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేశాను, అంతే, చాలా సింపుల్. నేను ఇక్కడ పూరితో సర్వ్ చేశాను. మీరు కావాలనుకుంటే చపాతీ రైస్తో కూడా తినొచ్చు. నేను ఇవాళ పూరి చేశాను కాబట్టి పూరితో ఎలా ఉందో చూపిస్తున్నాను. మా పాప అయితే చాలా బాగుందండి, పెద్ద పాప అంతే చిన్న పాప అంతే, ఇంట్లో అందరు కూడా చాలా బాగా నచ్చిందన్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నాకు తెలిసి మీకు నచ్చుతుంది అనుకుంటా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.